ఒక క్వెషన్ మీరు బుక్ ఓపెన్ చేసి స్టడీ స్టార్ట్ చేసిన 5 మినిట్స్‌లో మీ మైండ్ ఎక్కడికో వెళ్ళిపోతుందా? ఫోన్ గురించి, ర్యాండమ్ థాట్స్ గురించి, ఇంకా అన్నెసెసరీ ఆలోచనలు. ఫోకస్ మెయింటైన్ చేయలేకపోతున్నారా? నిజం చెప్పాలంటే ఇది మీ తప్పు కాదు. మన మైండ్ నేచరే అది. భగవద్గీతలో శ్రీకృష్ణ ఒక మాట చెప్పాడు. చంచలం హి మానకృష్ణ. అంటే మన మైండ్ చాలా రెస్ట్‌లెస్ అని. కానీ అదే గీత సొల్యూషన్ కూడా ఇచ్చింది. ప్రాక్టీస్ అండ్ డిటాచ్‌మెంట్. సింపుల్‌గా చెప్పాలంటే మైండ్‌ని కంట్రోల్ చేయాలంటే డిస్ట్రాక్షన్స్‌ని కంట్రోల్ చేయాలి. కాబట్టి ఇప్పటి నుండి ఒక రూల్ పెట్టుకోండి. స్టడీ టైంలో ఫోన్‌ని దూరం పెట్టండి. నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి. ఒకే పని మీద ఫోకస్ చేయండి. స్టార్టింగ్‌లో కష్టం అనిపిస్తుంది. కానీ కంటిన్యూ చేస్తే మీ మైండ్ స్లోగా కామ్ అవుతుంది. మీ ఫోకస్ షార్ప్ అవుతుంది. అప్పుడు కొంత టైంలో ఎక్కువగా నేర్చుకోగలుగుతారు. డిఫరెన్స్ ఏంటి తెలుసా? కంట్రోల్. మీరు మీ మైండ్‌ని కంట్రోల్ చేస్తే మీ లైఫ్ ఆటోమేటిక్‌గా కంట్రోల్‌లో ఉంటుంది. ఇప్పుడు డెసిషన్ మీ చేతుల్లో ఉంది. మీరు డిస్ట్రాక్షన్స్‌ని ఫాలో అవుతారా? లేదా ఫోకస్‌ని బిల్డ్ చేస్తారా? ఫోకస్‌ని బిల్డ్ చేస్తా అనుకునే వాళ్ళు కామెంట్‌లో ఫోకస్ అని టైప్ చేయండి. కలిసి గ్రో అవుదాం.